అది ఇంకోటి ఏంటంటే వీళ్ళ గురించి వీళ్ళ యూనియన్ గురించి అసలు ఏంటంటే ఫస్ట్ వీళ్ళ యూనియన్ అంతా లుచ్చా యూనియన్ ఏది లేదు. అది నేను ఎందుకు చెప్తున్నంటే నా లైఫ్ ఖరాబ్ చేసారు కాబట్టి చెప్తున్నా. ఎందుకు ఖరాబ్ చేసారో కూడా చెప్తా. ఈ పంజాగుట్ట ప్రకాష్ అనే అతను 2003లో నేను ఖమ్మంలో డ్యాన్స్ కాంపిటీషన్ పెడితే జడ్జికి పిలిచా. 2003లో జడ్జికి పెడితే గెస్ట్కి వచ్చిండు. తర్వాత నేను గెస్ట్కి వచ్చిన తర్వాత నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 10 సార్లు ఆడిషన్కి పోయిన తర్వాత కూడా నువ్వు హైట్ తక్కువ అని చెప్పి నన్ను రిజెక్ట్ చేశాడు. ఎందుకు మాస్టర్ నన్ను రిజెక్ట్ చేశారంటే హైట్ ప్రాబ్లం అన్నాడు. శేఖర్ మాస్టర్ ఏ హైట్ ఉంటాడు, జానీ మాస్టర్ ఏ హైట్ ఉంటాడు, కావాలని కదా. తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే ఇది ముంబై కార్డు, ఇండియన్ ఫిల్మ్స్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ అంటే శేఖర్ మాస్టర్ కంటే కూడా జానీ మాస్టర్ కంటే పెద్ద కార్డు ఇది. ఇది ఎప్పుడు తెచ్చుకున్నా నేను 2009లో తెచ్చుకున్నా. వాళ్ళకన్నా ముందు నా కార్డు నెంబర్ వచ్చి 249 నా కార్డు. అంటే వాళ్ళతో పోల్చుకుంటే మీ సీనియర్గా పెద్ద కార్డు నాది. నేను చాలా పెద్ద మాస్టర్ కార్డు. అంటే సినిమాలు చేసినా చేయకపోయినా కార్డు పెద్దది. చేయట్లేరు మీరు సినిమాలు. ఇది తెచ్చుకున్న తర్వాత నేను ఒక్కడనే కాదు, బెన్నీ మాస్టర్ ఉండే ఇప్పుడు డి కొరియోగ్రాఫర్ బెన్నీ జడ్జికి చేస్తుండు, ఆయనది కూడా ఇదే కార్డు. ఆయన ఫస్ట్ తెచ్చుకుంటూ, సెకండ్ వేరే వాళ్ళు తెచ్చుకుని, థర్డ్ తెచ్చుకుని, నేను 5th కార్డు తెచ్చుకున్నా. తెచ్చుకున్న తర్వాత వీళ్ళ ఎలిగేషన్స్ ఏంటంటే నువ్వు ముంబై కార్డు తెచ్చుకున్నావు, ఇక్కడ సాంగులు చేయొద్దు. నువ్వు ముంబై కార్డు తెచ్చుకొని ఇక్కడ ఎడ్ చేస్తావు. ఫస్ట్ కార్డు అడిగితే హైట్ తక్కువ అన్నారు. ముంబై కార్డు తెచ్చుకొని చేసుకోవచ్చు కదా. అసిస్టెంట్ ఇక్కడే ఉండాలా, డాన్సర్లు కూడా అక్కడే ఉండాలి. డాన్స్ హైట్కి ఎస్ ఇదే తెచ్చుకున్న తర్వాత హైట్ మొత్తం చూసిరు. ఇక్కడ అయిపోయిన తర్వాత తెచ్చుకున్న తర్వాత కూడా నువ్వు ముంబై వెళ్ళిపోవాలా, ముంబైలోనే పెట్టుకోవాలి, ముంబైలోనే చేసుకోవాలి, ఇక్కడ చేయొద్దని చెప్పి వాడి పేరు పెయింటర్ రాము, అప్పుడు సెక్రటరీ, పెయింటర్ ప్రెసిడెంట్. ఈయన చాలా ఇబ్బంది పెట్టి నన్ను ఒక్కనే కాదు, నేను విజయ్ మాస్టర్ది ఇప్పుడు నెంబర్ ఉంటే మీరు అడగండి. ఆయన మా దగ్గర కార్డు తర్వాత ఆయన బెదిరిస్తే తెలుగులో పోయి తీసుకొని ఇప్పుడు ఒక సినిమాకి డైరెక్షన్ చేసిండు, ఏది మన నాగార్జున గారితో చేసి ఇప్పుడు దాని తర్వాత డీలో జడ్జికి చేస్తున్నాడు. ఆయన సాంగ్ చేస్తుంటే మేము కూర్చునే వాళ్ళం. ఈ ఎలిగేషన్ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత TFDDA తెలంగాణ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్, ఇది 14లో వచ్చింది. 2014లో వస్తే అందరి లెక్కన ఎవరైతే 50 మంది కార్డులు తెచ్చుకుర్రో, 100 మంది కార్డులు తెచ్చుకుర్రో వీళ్ళందరూ కలిసి యూనియన్ పెట్టినాం. నా మాట నా మంచితనం నచ్చిన సెక్రటరీ చేశారు. సెక్రటరీ చేసిన తర్వాత ఒక సాంగ్ వచ్చింది నాకు, మేర్చెల్లో CMRలో కాలేజ్ సాంగ్లు చేస్తుంటే ఎవరైతే ఈ పంజాగుట్ట ప్రకాష్, ఈ గడ్డం వేణు వీళ్ళందరూ కలిసి నన్ను కొట్టిర్రు. నన్ను దానికి జానీ మాస్టర్ అప్పుడే రచ్చ సినిమానో ఏదో సినిమా వస్తే అప్పుడే సాంగ్ పెద్ద హిట్ వచ్చి నన్ను కొడితే నేను మేర్చెల్లో కంప్లైంట్ పెట్టినా. 2015లో పెట్టినా. వీళ్ళ మీద పెడితే 7 days జైలు, 7 days జైలు పడ్డది వాళ్ళకి. జైలు పడ్డ తర్వాత మేము అన్నాం ఎందుకు కొట్టాల్సి, మీకు మేము బాంబే కార్డు తెచ్చుకుంటే సాంగులు చేయనీలే, తెలంగాణ పెడితే మమ్మల్ని ఇట్లా ఎందుకు కొడుతున్నారు, ఎందుకు అసలు అవసరం ఏముందంటే మీరు అసలు చేయడానికి వీలేదు, మీరు ఉండొద్దు అన్నారు తెలుగు యూనియన్ డాన్సర్స్. తర్వాత స్టిల్ రీసెంట్గా జూన్లో మళ్ళీ మేము కేసు గెలిచినాం. జూన్లో మళ్ళీ గెలిచినాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి? చాలా ఇయర్స్ అవుతుంది. 12 years తర్వాత కూడా కేసు రీసెంట్గా మేమే గెలిచినాం. గెలిచిన తర్వాత కూడా మేము గెలిచిన తర్వాత వాళ్ళు ఓడిపోయారని చెప్పి పార్టీ చేసుకున్నారు. నా దగ్గర పార్టీ చేసుకున్న ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు ఎలా అంటే బతకనియరు, తొక్కేస్తున్నారు మొత్తం. ఇదే ఇప్పుడు ఎంతమంది మాస్టర్లు అక్కడ కొరియోగ్రాఫ్ చేసే సాంగులలో కూడా ఒక మాస్టర్ మొన్న నాకు చెప్పుకొని బాధపడ్డాడు. పెద్ద మాస్టరే, ఆల్రెడీ చాలా పుష్పాల్లో కూడా సాంగులు చేసిండు. ఒక సాంగ్ వస్తే 100 మంది పోటీ ఉంటుందంట కొరియోగ్రాఫర్లో. వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నువ్వు ఒక మనిషిని కొరియోగ్రాఫర్ని ఇష్టపడి ఫోన్ చేసి పిలిస్తే కూడా నీకు ఫోన్ చేసి నువ్వు వాడికి ఎందుకు సాంగ్ ఇచ్చినావు, నేను డబ్బులు లేకుండా చేస్తా, నాకు అవసరం డబ్బులే, నువ్వు సాంగ్ పెట్టుకొని పెద్ద కొరియోగ్రాఫర్ అని కానీ మాట్లాడతారంట.